మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విశాఖలో ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పారిశ్రామిక సమ్మె బంద్ సందర్భంగా ప్రదర్శన నిర్వహించినట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతిస్తున్న పార్టీలను చిత్తుగా ఓడిస్తామంటున్న కార్మిక సంఘాల నేతలతో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మెకి పిలుపునిచ్చారు. అలాగే గ్రామీణ భారత్ బంద్ కూడా పిలుపునిచ్చారు. ఈ రోజు చూడొచ్చు మన విశాఖపట్నంలోని సరస్వతి పార్క్ నుంచి కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కూడాను నిరసన ప్రదర్శన జరుగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి చాలా మంది కార్మిక సంఘాల నేతలు ఉన్నారు. వారిని అడుగుతుంది. సార్ ఏంటి సార్ ఈ రోజు బంద్ పిలుపునిచ్చారు కదా, మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ప్రధానమైనటువంటి డిమాండ్లు మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని తరగతుల ప్రజానీకాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. దేశంలో జనాభాలో సగం భాగంగా ఉన్నటువంటి మహిళలు, వాళ్ళకి 9 సంవత్సరాల తర్వాత సాధికారత పేరు మీద మనం తీసుకొచ్చారు చట్టాన్ని, కానీ ఇంతవరకు దాన్ని అమలు జరిపేటువంటి స్థితి లేదు. గ్రామీణ ప్రజా వ్యవసాయ కార్మికులకి అండగా ఉన్నటువంటి ఎంఎన్జీఆర్ఏ పథకాన్ని ఇప్పుడు నీరుగార్చి దానికి డబ్బులు రాకుండా చేసేటువంటి పద్ధతుల్లో ఆధార్ కార్డుకి లింకప్ చేశారు. రైతుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధం విధిస్తున్నారు. కార్మికులకి కొద్దిపాటిగా ఉన్నటువంటి చట్టాలలో ఉన్నటువంటి హక్కుల్ని కాలరాస్తూ లేబర్ కోడ్లని తీసుకొచ్చారు. అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమల మొత్తాన్ని కూడా దేశ సంపదని కారు చౌకగా కొద్దిమందికి కట్టబెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా దేశ ప్రజలను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి మొత్తం దేశాన్ని అమ్మేసేటువంటి విధంగా బ్రిటిష్ వాళ్ళు లూటీ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు లూటీ చేసి ఇతర దేశాలకు పంపించేటువంటి పద్ధతులు వ్యవహరిస్తున్నారు. అందువల్ల ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సమ్మె జరుగుతుంది. మాట్లాడడానికి ఏఐటీసీ నేతలు ఉన్నారు. సార్ ఏంటి సార్ మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు ఏమంటారు మీరు? ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి కార్మిక వర్గానికి జీవనాడిగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని చూస్తూ ఉంది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు జరపలేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వంట పాడుతూ ఉంది. ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించేటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమ్మె సాగుతూ ఉంది. ఈ సమ్మె ఒక హెచ్చరిక. రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో ఓటర్లకి ఒక సంకేతం, ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా ఈ సమ్మెను మేము చూస్తూ ఉన్నాం. మాట్లాడే సిఐటి నేతలు కూడా ఉన్నారు. మోడీకి పోయే కాలం దగ్గర పడింది. అందుకనే చాలా దుర్మార్గంగా ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకోకుండా రైతుల మీద బుల్లెట్లు ప్రయోగించి బాష్పాయం ప్రయోగించి రైతు ఉద్యమాన్ని అణిచేయాలని చూస్తున్నాడు. ఈ దేశానికి సంపదను సృష్టిస్తున్నటువంటి రైతాంగం కార్మికులు కలిపి ఈ రోజున పెద్ద ఎత్తున సమ్మెకి పిలిపించారు. 2024 ఎన్నికల్లో మోడీని దానికి మద్దతు తెలియజేస్తున్న పార్టీల్ని రాజకీయంగా చిత్తుగా ఓడించడం కోసమే అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. మోడీ నీ విధానాలు మార్చుకో, లేకపోతే ఖబర్దారని హెచ్చరిక చేస్తా ఉన్నా. జర్నలిస్టు విజయ్తో రామకృష్ణ, ఏవి